హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోక్షాస్ ఉమా అండ్ డైరీ. వీడియో చూసాక మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, ఏంటి ఉప్మానా అనుకుంటున్నారా? అవునండి, ఉప్మా పెసరట్టు రెసిపీ చూపిస్తున్నాను. నేను చెప్పిన ప్రొసీజర్ మీరు అలా ఫాలో అయిపోతే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుందండి. అందులో సీక్రెట్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ముందుగా కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఉప్మా రవ్వ యాడ్ చేసి అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి వేగించుకోవాలండి. అవునండి, ఇది బెస్ట్ సీక్రెట్ అనమాట. ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది, మీరు మళ్ళీ ఎంజాయ్ చేసి తింటారు. మనం వేగించుకున్న జీలకర్ర రవ్వ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కళాయి తీసుకొని తగినంత నూనె, మెంతులు, ఆవాలు, శనగపప్పు యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను చాలా సింపుల్గా పెసరట్లో కాబట్టి చాలా సింపుల్గా చేశానండి. అన్నీ ఫ్రై అయ్యాక వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి. జీడిపప్పు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ స్కిప్ చేశాను, పెసరట్టు ఉప్మా కాబట్టి నేను చాలా సింపుల్ రెసిపీగా. అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్న సాల్ట్ అనేది అందులోనే యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం కొంచెం స్లోగా రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్యాన్ పెసరపిండితో నేను అట్టు వేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక ఉప్మాలో నేను ఆనియన్స్ వేయలేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం ఆనియన్స్ వేస్తాం కాబట్టి అందులో అక్కర్లేదు. పెసరట్టు రెడీ. సో దానిపైన ఉప్మా ఎలా వేసుకోవాలండి. సో ఫైనల్గా ఉప్మా పెసరట్టు రెడీ అండి. సో ఇందులో అల్లం చట్నీ యాడ్ చేసుకుంటే కాంబినేషన్ ది బెస్ట్ అండి. ఇదేంటి ఉప్మా పెసరట్టు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్.